హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాలిపత్తి ఛానల్. ఈరోజు నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే వాటి యొక్క బేసిక్స్ కూడా. డిజిటల్ అంటే డిజిట్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని జార్జ్ బూలే ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రాన్ ప్లస్ మెకానిక్స్. ఎలక్ట్రాన్ని E-తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటంటే 1.69 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. మెకానిక్స్ అంటే ఫోర్స్. నెక్స్ట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సో digital electronics is the branch of science which deals with the generation, processing and storage of digital signals. అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నల్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలా డీల్ చేస్తుందంటే జనరేషన్, ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్స్ కింద. నెక్స్ట్, these signals are coded as 0 or 1s numbers which correspond to off low voltage or on high voltage conditions. These states are called switch. ఇక్కడ ఏంటంటే ఈ సిగ్నల్స్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి యొక్క సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ అనేవి 0s or 1s అనే నెంబర్స్లో మనకి కోడెడ్ అవి ఉంటుంది. ఇది ఎలా కరెస్పాండ్ అంటే సిమిలర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆఫ్ ఆర్ ఆన్ కండిషన్స్లో చెప్పుకోవచ్చు. అదే మనకి సింపుల్గా స్విచ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ మనకి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసామనుకోండి, అప్పుడు కరెంట్ అనేది కాపర్ వైర్ ద్వారా పాస్ అవ్వి ఫ్యాన్ అనేది రొటేషన్ జరుగుతుంది అక్కడ. సో మనకి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అక్కడ కరెంట్ అనేది జనరేట్ అవ్వదు. సో స్విచ్ ఆఫ్ ఆర్ ఆన్ ఈజ్ కాల్డ్ స్విచ్ అన్నమాట. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ బై జార్జ్ బూలే. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసిన వ్యక్తి జార్జ్ బూలే. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బిట్ బైనరీ డిజిట్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎనీ అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా 0s or 1sలో మనకి రిప్రజెంట్ చేస్తుంది. దీన్నే బిట్ అంటాము లేదా బైనరీ డిజిట్ అంటాము. ఇప్పుడు ఏ ఎలక్ట్రానిక్ గుడ్ సంథింగ్ కంప్యూటర్ చూసుకోండి ఎగ్జాంపుల్. ఆ కంప్యూటర్లో మనం సంథింగ్ ఆధార్ నెంబర్ లేకపోతే ఏదైనా పాస్వర్డ్ కొట్టామనుకోండి, 2312 అని అన్నామనుకోండి, సో అక్కడ 0s or 1sలో అది తీసుకుంటుంది. మనం 2312 అని చెప్పామనుకోండి, దాన్ని 0s or 1sలో కన్వర్ట్ చేసుకుంటుంది. దానికి కావాల్సిన విధంగా అది కన్సిడర్ చేసుకుంటుంది. సో నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ కోడ్. నెంబర్ సిస్టమ్ అనేది కోడ్ అంట. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ బేస్. నెంబర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక ఉంటే దాన్ని బేస్ అంటాము లేదా రాడిక్స్ అంటాం. 1 నిబిల్ ఈక్వల్ టు 4 bytes అంట. 1 byte ఈక్వల్ టు 8 bits. నెక్స్ట్, జార్జ్ బూలే అనే వ్యక్తి నెంబర్ సిస్టమ్ని కన్సిడర్ చేశాడు. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. అవి 4 types. నెంబర్ సిస్టమ్స్ మనకి ఇక్కడ 4 types. ఫస్ట్ ఇది బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, ఆక్టల్ సిస్టమ్, హెక్సాడెసిమల్ సిస్టమ్. సో ఇక్కడ ఈ 4 ఉన్నాయి. బైనరీ సిస్టమ్ కోడ్స్ ఏంటంటే 0 or 1. దీని యొక్క బేస్ 2. బేస్ అని 2 ఎలా చెప్తామంటే 0 1 కాబట్టి బేస్ 2. డెసిమల్ సిస్టమ్ అంటే 0 to 9. 0 9 అంటే బేస్ 10. ఆక్టల్ సిస్టమ్ అంటే 0 to 7 బేస్ 8. 0 7 కాబట్టి 8. హెక్సాడెసిమల్ 0 to 9 A to F బేస్ 16
అంటే 0 to 9 డెసిమల్ తీసుకున్నాము. నెక్స్ట్ A to F తీసుకున్నాం. ఇక్కడ 0 to 9 కాబట్టి A అంటే 9 తర్వాత వచ్చే నెంబర్ 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, E అంటే 14, F అంటే 15. సో 0 to 9 అంటే 10 అవుతాయి. ఇక్కడ 15 కాబట్టి 1 2 3 4 5 6 కాబట్టి 10 + 6 16. సో ఇక్కడ బేస్ 16. ఇక్కడ మనకి నెంబర్ సిస్టము 4 టైప్స్ కదా, మనం ఈ 4 టైప్స్ కన్సిడర్ చేయం. ఇక్కడ మనం 2 టైప్స్ తీసుకుంటాం. అవేంటంటే బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్. ఇక్కడ మనం ఈ 2 తీసుకుని కన్వర్షన్స్ అనేవి చేస్తాం. ఈ బైనరీ సిస్టము, డెసిమల్ సిస్టమ్ దీని మీద వచ్చే సమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి సెమ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో బైనరీ సిస్టము 0s or 1స్లో కోడెడ్ అవి ఉంటుంది. దీని యొక్క బేస్ 2. డెసిమల్ సిస్టము 0 to 9, దీని యొక్క బేస్ 10. సో ఈ బేసెస్, ఈ కోడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనం కన్వర్షన్స్ని చేయగలుగుతాం. మనం ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ చేద్దాం. సో బైనరీ యొక్క బేస్ ఎంత? 2. డెసిమల్ యొక్క బేస్ 10. సో బైనరీ యొక్క కోడ్స్ ఏంటి? 0s or 1. డెసిమల్ యొక్క కోడ్స్ 0 to 9. ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి బైనరీ సిస్టమ్ 0 or 1 బేస్ 2, డెసిమల్ సిస్టమ్ 0 to 9 బేస్ 10. ఇదే ఈ ఫార్మెట్లో మనం చేస్తాం. ఇలాగా ఫస్ట్ బైనరీ కాబట్టి ఇలా ఇస్తాడు 4 డిజిట్స్లో, లేకపోతే ఆడికి ఎన్ని డిజిట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాడో అన్ని డిజిట్స్ ఇస్తాడు. సో 1 0 0 1 బేస్ 2 ఈక్వల్ టు బేస్ 10. ఈ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ మనం 2n ఫార్మేట్లో తీసుకుంటాం. సో లీస్ట్ అన్నాం కాబట్టి ఇక్కడ 2^0, 2^1, 2 square, 2 cube ఈ ఫార్మేట్లో మనం తీసుకుంటాం. ఇక్కడ ఎలా చేస్తామంటే ఫస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ అన్నాం కాబట్టి 2^0, 2^1, 2 square, 2 cube అన్నాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి మనం తీసుకుంటాం. సో ఎలా అంటే 1 into 2 cube. సో 1 into 2 cube plus 0 into 2 square plus 0 into 2^1 plus 1 into 2^0. 1 into 2^0. ఇక్కడ చూడండి 2 cube అంటే 8 plus 0 into 2 square అంటే 4 plus 0 into 2^1 అంటే 2 plus 1 into 2^0 అంటే 1. సో 1 8 8 plus 0 plus 0 into 2 0 plus 1 into 1 1. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 8 + 1 9. కాబట్టి ఇక్కడ ఈ డెసిమల్ బేస్ 10 కదా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9. ఇక్కడ మనం ఏం చెప్పాం, బైనరీకి కోడ్ ఎలా ఉంటుందంటే 0s or 1స్లో. సో 0s or 1స్లో ఇక్కడ ఉంది, దీని యొక్క బేస్ 2. నెక్స్ట్ డెసిమల్ ఏంటి 0 to 9, దీని యొక్క బేస్ 10. సో 0 to 9 అన్నారు కాబట్టి ఇక్కడ 9. చూసారా, ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్స్ మధ్యలో పాయింట్ ఉంటే ఎలా చేస్తాము అది చూద్దాం. ఇలాగ పాయింట్ ఉంటే ఈ మధ్యలో ఇక్కడ పాయింట్ ఉంది కదా, దీన్ని బైనరీ పాయింట్ అంటాము. ఇక్కడ బేస్ 2, బైనరీ యొక్క బేస్ 2, డెసిమల్ యొక్క బేస్ 10. సో 0s or 1s కదా, ఇక్కడ 1స్లో తీసుకున్నాడు. సో ఇక్కడ కూడా అంతే, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్. కాబట్టి 2^0, 2^1, 2 square, 2 cube. సో ఇక్కడ వచ్చేసి
2 పవర్ మైనస్ 1 2 పవర్ మైనస్ 2 ఇక్కడ మామూలుగా తీసుకోవచ్చు 2 పవర్ మైనస్ 1 2 పవర్ మైనస్ 2. సో ఇక్కడ మనం మామూలుగా తీసుకోవచ్చు 2 పవర్ మైనస్ 1 2 పవర్ మైనస్ 2. సో ఇప్పుడు ఎలా అంటే 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ సో 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 డాట్ ఆర్ ఇంటూ అనొచ్చు లేదా ఒకటి 1 ఇంటూ 2 పవర్ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ మైనస్ 2. సో ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 1 ఇంటూ 8. 2 స్క్వేర్ అంటే 4 1 ఇంటూ 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 సో 1 ఇంటూ 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 1 ఇంటూ 1. సో ఇక్కడ 2 పవర్ మైనస్ 1 అంటే 1/2 2 పవర్ మైనస్ 2 అంటే 1/4. సో 1 ఇంటూ 8 అంటే 8 ప్లస్ 1 ఇంటూ 4 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1. సో 1/2కి ఎంత అంటే 0.5 1/4కి 0.25. సో మనకి 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఇదంతా ఎడిషన్ చేస్తే 15. నెక్స్ట్ 1 ఇంటూ 0.5 ప్లస్ 1 ఇంటూ 0.25 ఎంత అంటే 0.75 వస్తుంది. సో చూడండి ఇదిగో 0.25 0.5 అంటే 0.75. సో 0.75 ఎంత వస్తుందంటే 15.75. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఫైనల్గా ఎంత వస్తుందంటే 15.75 బేస్ 10. సో ఇలా వస్తుంది పాయింట్స్లో ఇస్తే. ఇప్పటి వరకు కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ చూసాము. ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు బైనరీ చూద్దాం. సో డెసిమల్ యొక్క కోడ్స్ 0 to 9. బేస్ ఎంత అంటే 10. చూడండి బేస్ 10 తీసుకున్నాం. 0 to 9 అన్నారు కాబట్టి 100 అని తీసుకున్నాం. నెక్స్ట్ బైనరీ 0s are 1s. నెక్స్ట్ బేస్ 2 సో బేస్ 2 తీసుకున్నాం. సో ఇక్కడ బైనరీ 0s are 1s కదా, ఇక్కడ ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనం సేమ్ అలా చేయకూడదు. ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ చేసాం, అలా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 2తో చేయాలి. ఇక్కడ 2తో చేసామనుకోండి డివిజన్ చేస్తే 52s 100 కదా, ఇక్కడ 0 ఎలా వచ్చిందంటే సో ఇలాగా ఇక్కడ 0 ఎందుకంటే మనం ఎప్పుడు రిమైండర్ చూసుకోవాలి. సో అందుకనే ఇక్కడ 52s 100 కదా 0, అందుకనే అక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 25 2s 50 కదా, సో అక్కడ కూడా సో ఇక్కడ కూడా చూడండి 25 2s 50 కాబట్టి రిమైండర్ అనేది 0. నెక్స్ట్ ఇక్కడ 12 2s 24 కాబట్టి ఇంకా 1 మిగిలిపోతుంది, అందుకని ఇక్కడ రిమైండర్ 1 వేసాం. నెక్స్ట్ 6 2s 12 కదా కాబట్టి రిమైండర్ 0. 2 3s 6 కదా రిమైండర్ 0. అలాగే 2 1s 2 రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే వాల్యూస్ కింద నుంచి ఈ లోయర్ నుంచి హయ్యర్కి తీసుకుంటాం. సో 1 1 1 0 0 1 0 0. ఇప్పుడు మనం 100కి ఇలా చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడ మనం రిమైండర్స్ ఉన్నాయి చూసారా, అవి ఎలా తీసుకుంటామంటే లోయర్ నుంచి హయ్యర్కి తీసుకుంటాం. అవి వచ్చిన దాన్నే మనకి బైనరీ బేస్ 2 అది వేసాం కదా, ఆ బ్రాకెట్లో వేయాలి. సో ఇలాగా 1 1 0 0 1 0 0 బేస్ 2. బేస్ 0s are 1s అన్నాం కాబట్టి సో చూడండి 0s are 1స్లోనే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి 1 1 చూడండి 1 1 0 0 0 0 1 0 0 1 0 0. ఇది ఆన్సర్ అన్నమాట. సో ఈ టైప్లో ఇస్తే కనుక మనం ఇలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్ బైనరీ పాయింట్ అనేది ఉన్నప్పుడు ఎలా చేస్తాము
అది చూద్దాం. సో ఇలాగ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇందాక మనం ఓన్లీ 100 ఉండి బేస్ 10 ఈక్వల్ టు బేస్ 2 అని వచ్చింది. సో వచ్చినప్పుడు 100కి మనం డివిజన్ చేసాం. వచ్చినప్పుడు సంథింగ్ రిమైండర్స్ వేసుకుని లోయర్ నుంచి హయ్యర్కి అని చెప్పి వేసుకున్నాం. సో ఇక్కడ కూడా 100కి ఇందాక చేసిన విధంగా ఇందాక ఇచ్చిన సమ్ము ఇలా చేసాం కదా, మనకి చేసినప్పుడు 1 1 0 0 1 0 0 వచ్చినాయి కదా. సేమ్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా 4375 మిగులుతుంది. సో దీన్ని 0.4375 అని తీసుకుని ఇక్కడ బేస్ 2 కదా, సో 2తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు 2 5 10 ఇంకా 1 ఉంటుంది. 7 2s 14 15 1 3 2s 6 7 4 2s 8 0.8750. ఇది ఎప్పటి వరకు చేయాలంటే ఇవన్నీ జీరోస్ అవి వరకు. సో తర్వాత మళ్ళీ ఇంటూ 2తో చేసామనుకోండి, అప్పుడు 2 zeros 0, 5 2s 10 1 ఉంటుంది, 7 2s 14 15, 8 2s 16 1 ఉంది కదా 17. కాబట్టి అవన్నీ 1.7 కింద రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాం. 2తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్గా 1.000 వచ్చినాయి. సో ఇక్కడ మనం వాల్యూ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ మనం హయ్యర్ నుంచి లోయర్కి తీసుకుంటాం. సో ఇలాగా హయ్యర్ నుంచి లోయర్కి తీసుకుంటాం. 0 1 1 1 అని తీసుకుంటాం. ఇందాక మనం 100కి డివిజన్ చేసినప్పుడు మనం లోయర్ నుంచి హయ్యర్కి తీసుకున్నాం రిమైండర్స్ వేసి. సో ఈ పాయింట్ వచ్చినప్పుడైతే మనం హయ్యర్ నుంచి లోయర్కి తీసుకోవాలి. ఫస్ట్ అయితే 100కి చేసాం కదా, అప్పుడు వాల్యూ ఏం వస్తుందంటే 1 1 0 0 1 0 0. 100కి చేసినప్పుడు ఇది వచ్చింది. ఈ వాల్యూ ఎలా తీసుకున్నామంటే లోయర్ నుంచి హయ్యర్కి, చూడండి లోయర్ నుంచి హయ్యర్కి తీసుకున్నాం. 0.4375 2తో ఇంటూ చేసేటప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం హయ్యర్ నుంచి లోయర్ తీసుకుంటాం. 0 1 1 1 అని ఇదిగోండి 0 1 1 1. సో ఫైనల్గా ఆన్సర్ 100తో చేసినప్పుడు ఇది వచ్చింది. దీన్ని లోయర్ నుంచి హయ్యర్కి తీసుకున్నాం. నెక్స్ట్ 0.4375 చేసినప్పుడు 2తో మల్టిప్లై చేసాం కదా, అప్పుడు 0 1 1 1 వచ్చింది. ఇది హై నుంచి లోకి తీసుకున్నాం. సో బేస్ 2. సో బైనరీ ఎప్పుడు 0s or 1స్లో ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 5 మార్క్స్కి అడుగుతాడు. కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు బైనరీ. So thank you for watching my video.